Friends, welcome to Market News. Friends, please like, comment, subscribe and share my YouTube channel. Friends, please support me. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఏసిడి ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎంఏసిడి అంటే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ ఆర్ డైవర్జెన్స్ ఆపరేటర్ ఇండికేటర్. ఇది ఓకే, మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ ఆర్ డైవర్జెన్స్ ఇండికేటర్. ఇట్ ఈజ్ ఎ టెక్నికల్ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇది మనము టెక్నికల్ అనాలిసిస్ కోసం ఆర్ఎస్ఐ లాగే ఎంఎస్సిడి ఇండికేటర్ కూడా యూజ్ చేస్తాం. ఓకే, ఇట్ ఈజ్ ఎ టెక్నికల్ ఇండికేటర్ టు హెల్ప్ ఇన్వెస్టర్స్ ఐడెంటిఫై ప్రైస్ ట్రెండ్స్, మెజర్ ట్రెండ్ మొమెంటమ్ అండ్ ఐడెంటిఫై ఎంట్రీ పాయింట్స్ ఫర్ బయింగ్ ఆర్ సెల్లింగ్. మనము ఇది ఎంట్రీ పాయింట్స్, మనం ఎక్కడ బై చేయాలనో ఎక్కడ సెల్ చేయాలనో మనకు ఇండికేషన్ వస్తుంది ఎంఎస్సిడి ఇండికేటర్ యూజ్ చేస్తే. మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ అంటారు దీన్ని. ఎంఎస్సిడి ఈజ్ ఏ ట్రెండ్ ఫాలోయింగ్ మూమెంటమ్ ఇండికేటర్ దట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ ఆఫ్ ఎ సెక్యూరిటీస్ ప్రైస్. అంటే మనము ఈ మూమెంటమ్ ఇండికేటర్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అంటే మనము 50 days మూవింగ్ యావరేజ్ పెట్టుకోవచ్చు, 200 days మూవింగ్ యావరేజ్ పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని బట్టి మనము గ్రాఫ్లో మనం చూసుకోవచ్చు ఎంఎస్సిడి ఎట్లుందో. ఫ్రెండ్స్, ఈ ఎంఎస్సిడి ఇండికేటర్ మనము టెక్నికల్ అనాలిసిస్లో మనము ట్రేడ్ చేసేదానికి యూజ్ చేస్తాం ఎక్కువ. It helps investors identify changes in strength, direction, momentum and duration of a trend in stocks price. మనము స్టాక్లో డైరెక్షన్ కోసము, స్ట్రెంగ్త్ ఉందా లేదా, అప్ డౌన్, మొమెంటమ్ కోసము, డ్యూరేషన్ ఆఫ్ ఎ ట్రెండ్ కోసం మనము ఇండికేటర్ యూజ్ చేస్తాం ఎంఎస్సిడి ఇండికేటర్. ఓకే, how it works అంటే calculate the MACD line, subtract the 26 period exponential moving average from the 12 period EMA of securities price. Calculate the signal line and calculate the 9 period EMA of MACD line. Plot the MACD and the signal lines. Plot the MACD line and the signal line on a chart. Trading signals అంటే bullish crossover. When the MACD line crosses above the signal line, it suggests bullish momentum and is potential buy signal. Friends, MACD line క్రాస్ చేసి సిగ్నల్ లైన్ కంటే అబవ్ క్రాస్ అయితే అది దేన్ని సూచిస్తుందంటే బుల్లిష్ మొమెంటమ్. బుల్లిష్ అంటే స్టాక్ పైకి పోవచ్చు అని సూచిస్తుంది, కొనమని చెప్తుంది, సిగ్నల్ ఇస్తుంది కొనమని స్టాక్ను. ఓకే, bearish crossover అంటే when MACD line crosses below the signal line, it suggests bearish momentum and is a potential sell signal. ఇది when MACD line crosses below signal line కంటే కిందికి వచ్చింది అనుకోండి MACD line, అప్పుడు ఏం సజెస్ట్ చేస్తుందంటే ఇది బెరిష్ మూమెంటము, ఇది స్టాక్ తగ్గొచ్చు అని సిగ్నల్ ఇస్తుంది. ఓకే, డైవర్జెన్స్ when the price makes a new high but the MACD fails to make a new high, it indicates potential trend reversal. మనం ప్రైస్ మేక్స్ పైకి పోవచ్చు, కిందికి పోవచ్చు. ఎంఎస్సిడి ఫెయిల్స్ టు మేక్ ఏ న్యూ హై ఆర్లో అది పైకి పోవాలా, తగ్గితే కిందికి రావాలా, రాకపోతే అట్లా ప్రైస్ను బట్టి ఇది చేంజ్ కాకపోతే ఇట్ ఇండికేట్స్ ఏ పొటెన్షియల్ ట్రెండ్ రివర్సల్, రివర్స్ ట్రెండ్ అని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, MACD is most effective in trending markets. Friends, it can generate false signals in choppy markets. ఇవి ఫాల్స్ సిగ్నల్ కానీ ఇవ్వచ్చు ఇది ఇండికేటర్. ఎందుకంటే చోపీ మార్కెట్ అంటే వోలటిలిటీ ఎక్కువ, అప్ అండ్ డౌన్ ఎక్కువ, స్టాక్స్ పడతా పెరుగుతా ఉన్నప్పుడు ఇది యూస్ కాదు ఫ్రెండ్. ఇది ఎంఎస్సిడి ఇండికేటర్ రివర్స్ కావచ్చు మీ ప్లాన్ ట్రేడ్ చేస్తే. ఓకే, traders often use the MACD in conjunction with other technical to confirm signals.
ఎంఎస్సిడితో పాటు ట్రేడర్స్ ఆర్ఎస్ఐ, వాల్యూమ్ ఇండికేటర్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు. ఓకే, బై అండర్స్టాండింగ్ ద ఎంఎస్సిడి అండ్ ఇట్స్ సిగ్నల్స్, ఇన్వెస్టర్స్ కెన్ మేక్ మోర్ ఇన్ఫార్మ్డ్ ట్రేడింగ్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ద మూమెంటమ్ అండ్ ట్రెండ్ ఆఫ్ ద మార్కెట్. ట్రెండ్ను మనము ఇది సూచిస్తుంది, బై చేయాలన్నా సెల్ చేయాలన్నా స్టాక్ అనేసి ట్రేడింగ్లో సూచిస్తుంది. అప్పుడు ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ ఏదన్నా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు దీన్ని బట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎంఎస్సిడి ఇండికేటర్ గురించి. థ్యాంక్ యూ, బాయ్.